కొత్త కార్లు కొనాలనుకునే వారికి శుభవార్త. జీఎస్టీ తర్వాత కార్ల ధరలకు రెక్కలు రానుండడంతో ఉన్న పాత ఇన్వెంటరీని క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒక్కో కారు కంపెనీ మోడల్ను బట్టి 10,000 నుంచి 30,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. ఇది ఇయర్-ఎండింగ్ కాదు, పండగ సమయం అంతకన్నా కాదు. కానీ కార్లు కొనుక్కోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కార్ల కంపెనీలు. జూలై 1 నుంచి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించేశారు. వివిధ మోడళ్లపై గత డిస్కౌంట్లను మరింతగా పెంచి మొత్తంగా దాదాపు 10,000 నుంచి 30,000 తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చాయి. జీఎస్టీతో మారుతి వాగన్ 6పై 30,000, స్విఫ్ట్పై 10,000 నుంచి 20,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇక సెలీరియోపై 20,000 వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టోపై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును 30,000 నుంచి మరో 5,000కు పెంచింది. ఈ డిస్కౌంట్తో పాటు ఉచిత బీమా, లాభదాయక బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి కంపెనీలు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్ద ఎస్యూవీలపై అధిక పన్ను రేటు నేపథ్యంలో డీలర్లు ఉన్న స్టాకును క్లియర్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఇదే బాటలో మరో కారు కంపెనీ హ్యుందాయ్ డీలర్లు కూడా తమ కార్లపై డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. యాన్ గ్రాండ్ i10 పై తగ్గింపు రేటును ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా XUV 500 పై 1,00,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. జపనీస్ కారు మేకర్ టొయోటాకు చెందిన ఇన్నోవా, ఫార్చ్యూనర్ ధరలు కూడా దిగిరానున్నాయి. అయితే భారీ డిమాండ్ కారణంగా టొయోటా డీలర్లు మాత్రం ఇంకా ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. మరోవైపు సబ్ 4 మీటర్ కార్లపై జీఎస్టీ ప్రభావం ఉండదని మారుతి డీలర్లు చెబుతున్నారు. జీఎస్టీ అమలు కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారని, ఇది జూన్ నెల వాహన విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అందుకే స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్కార్పియో హైబ్రిడ్ పై 30,000 వరకు డిస్కౌంట్ ఉందని, తదుపరి 2 నెలల్లో దీని ధర పెరిగే అవకాశం ఉందని మరికొంతమంది డీలర్లు చెబుతున్నారు. కాగా జీఎస్టీ కొత్త పన్ను రేటు ప్రకారం ఎస్యూవీలు, పెద్ద కార్లపైన పన్ను రేటు 51 నుంచి 55 వరకు ఉంది. అది జీఎస్టీతో 48% తగ్గిపోతుంది. దీంతో పెద్ద లగ్జరీ కార్లపై జీఎస్టీ ప్రభావం అంతగా లేకపోయినా చిన్న కార్ల ధరలు మాత్రం కాస్త పెరిగే అవకాశం ఉంది. అందుకే చిన్న కార్ల కంపెనీలు డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ఇన్వెంటరీ క్లియర్ చేసే పనిలో పడ్డాయి. బిజినెస్ డెస్క్.